బ్రేకింగ్ న్యూస్ నందికొట్కూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రాహ్మణ్ కొట్కూరు పోలీస్ స్టేషన్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ ఉన్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. బ్రాహ్మణ కొట్కూరులో బైరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని స్టేషన్కు పిలిపిస్తామని పోలీసులు చెప్పారు. లేదు, ముచ్చుమర్రికి వెళ్ళటానికి వీలు లేదు అని పోలీసులు అడ్డుకోవడంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇతర వైసీపీ నేతలు అక్కడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, ఎందుకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళనివ్వడం లేదు పోలీసులు? రోహిత్, ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇవాళ ముచ్చుమర్రికి, పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి గత 6 రోజుల క్రితం మిస్సింగ్ అయినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో అపహరణకు గురైంది, అత్యాచారం గురైంది. హత్య చేసి ఆ పక్కనే ఉన్నటువంటి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సంబంధించిన బ్యాక్ కెనాల్ కాలువలో పడవేశామనేసి 3 మైనర్లు చెప్పినటువంటి నేపథ్యంలోనే గత 6 రోజులుగా పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఆ బాలిక యొక్క డెడ్ బాడీ ఆనవాళ్ళు కానీ ఆ బాలిక ఏమైందనేటువంటి ఆచూకీ మాత్రం పోలీసులు కనుక్కోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అయితే ఇవాళ ముచ్చుమర్రి గ్రామము బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సంబంధించినటువంటి స్వగ్రామం కావడంతో ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు ముచ్చుమర్రికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుండి ముచ్చుమర్రికి వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే బ్రాహ్మణ కొట్కూరు దగ్గర పోలీసులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యొక్క వాహనాన్ని అడ్డుకున్నారు. మీరు వెళ్ళడానికి వీల్లేదు, కావాలంటే ఆ బాధిత కుటుంబాన్ని ఇక్కడికే పిలిపిస్తాము, పోలీస్ స్టేషన్ లో మీరు మాట్లాడొచ్చు అని ఆ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో చెప్పిన నేపథ్యంలోనే ఒక్కసారిగా బైరెడ్డితో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సంబంధించిన అనుచర వర్గం అంతా కూడా ఇప్పుడు వెళ్ళడానికి ఆపడానికి మీరెవరు, మేము వెళ్ళి తీరుతాము, తప్పనిసరిగా అక్కడ మేము బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రాజకీయంగా పక్కన పెట్టేస్తే మరోపక్క స్వగ్రామం కాబట్టి అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఫాలోవర్స్ సంబంధించినటువంటి సభ్యులు కాబట్టి మేము పోయి మాట్లాడాలి, ఆ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధితులను పరామర్శించాలనే ఉద్దేశంతో బాలిక తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ బ్రాహ్మణ్ కొట్కూరు వద్ద ఆ పోలీసులు అడ్డుకున్నారు. వెళ్లేటువంటి వాహనాలను అక్కడే ఆపి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి బ్రాహ్మణ్ కొట్కూరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఇక్కడికే అక్కడ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను పిలిపించి మాట్లాడతాము, మీరు ఇక్కడే ఉండండి, అక్కడే పోలీస్ స్టేషన్ లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒకవేళ ఊరికి వెళితే అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? రోహిత్, స్పష్టంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముచ్చుమర్రి గ్రామానికి వెళ్తే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీకి సంబంధించిన వాళ్ళు ఒకటే కామెంట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ గత 5 సంవత్సరాలుగా ఈ ముచ్చుమర్రి గ్రామము రౌడీ ముఖాల చేతులకు వెళ్ళింది, అరాచకవాదుల చేతులకు వెళ్ళింది. గ్రామం క్రమశిక్షణ తప్పింది, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు పోయాయి. కాబట్టి మొట్టమొదటిసారిగా ముచ్చుమర్రి గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది. అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలికను బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ఎంతటి వారైనా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదు, వాళ్ళకి తప్పనిసరిగా శిక్షించి తీరుతాము, చట్టపరంగా శిక్ష పడేలాగా పోరాటం చేస్తామని ఒకవైపు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మరోవైపు ఎంపీ శబరి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకోవైపు చూసినట్లయితే ఒకవేళ పోలీసులు బాలికల యొక్క ఆచూకీ తెలపడంలో వైఫల్యం చెందితే మాత్రం ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డు కాదు కదా, వాళ్ళ అడ్రస్ లేకుండా చేయడానికంటే నేను వెనకాడ భూమి అని చెప్పినటువంటి పరిస్థితి బైరెడ్డి శబరిది. అయితే ఈ నేపథ్యంలోనే గత 5 ఏళ్లలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, గత 5 ఏళ్లలో రౌడీ మూకల చేతుల్లోకి ఈ ముచ్చుమర్రి గ్రామం వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ఘటనలు వచ్చాయి. గాంజాయి మద్యం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి పరిస్థితి, అలవాటు పడిన పరిస్థితి, స్కూళ్ళ వద్దకి గంజాయి కూడా తీసుకొచ్చేటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే గత 5 ఏళ్లలో జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలకు కారణమని వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు విమర్శిస్తున్న నేపథ్యంలో బాలిక కుటుంబాన్ని ఇక్కడికి పిలిపిస్తారా? సిద్ధార్థ రెడ్డిని వెనక్కి వెళ్ళిపోమంటారా, లేదంటే సిద్ధార్థ రెడ్డిని వెళ్ళటానికి అనుమతినిస్తారా? ఫైనల్ గా ఏం జరిగే అవకాశం ఉంది అక్కడ? రోహిత్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఓడేస్తున్నారు, నేను ఏ నేరం చేయలేదు, నన్ను అడ్డుకోవడానికి మీకు రైట్ లేదు, నేను వెళ్ళి తీరుతాను, తప్పనిసరిగా అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాను, బాధిత కుటుంబాన్ని మాట్లాడతానని భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు మాత్రం
ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముందుకు వెళ్తారా, లేకపోతే పోలీసులు తల్లిదండ్రులు పిలిపించి ఇక్కడే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం కొనసాగుతుంది. కాబట్టి మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారని మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం చేస్తారో అనేది ఒక్కసారి పక్కన పెడితే, కానీ ఇంతవరకు కనీసం ఆ బాలిక బాడీ కూడా దొరకలేదు. అంటే ఏం జరుగుతుంది ఈ కేసులో? రోహిత్ 6 రోజుల నుంచి బాలిక అదృశ్యమైంది. గత ఆదివారం మధ్యాహ్నం పూట ఎక్కడైతే పార్క్ లో ముచ్చుమరి గ్రామంలో ఉన్నటువంటి పార్క్ వద్ద ఆడుకోవడానికి వెళ్ళినటువంటి 8 ఏళ్ల బాలిక అపహరణ గురైంది. కనిపించకుండా అదృశ్యమైనటువంటి ఘటన తల్లిదండ్రులు సాయంకాలం 4 గంటల 5 గంటల ప్రాంతాల్లో గుర్తించారు. ఆ బాలిక తల్లి ఎప్పుడైతే దృష్టికి వచ్చిందో ఆ పాప కనిపించడం లేదు, పోయి తీసుకొని రమ్మనేసి తన భర్తను పురమాయించి గ్రామంలో ఎక్కడుందో చూడండి, ఆ పక్కనే ఇంకొక కేసీ కెనాల్ కూడా పారుతూ ఉంటుంది. కెనాల్ ఏమన్నా పడిందో, వాటర్ లేనప్పటికీ ఏమైనా పొరపాటున కాలు జారి కింద పడి ఏమైనా జరిగిందా అనేటువంటి క్రమంలో కూడా అటువైపు కేసీ కెనాల్లోను, మరోవైపు ముచ్చుమరికి ఎత్తిపోతల పక్కన దగ్గరలో ఉండడంతోనే అక్కడ ఏమైనా వెళ్ళి ఏదైనా జరిగిందా అనేటువంటి దాని మీద కూడా కొనసాగుతోందా? ఇప్పటికి గత 6 రోజుల నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి దళాలు నిన్నటి రోజున పెద్ద ఎత్తున సెర్చ్ చేశాయి. అయితే ఎన్డీఆర్ఎఫ్ ఒకటి తెలిసింది, ఇక్కడ శవం యొక్క ఆచూకీ కనిపించడం లేదని ఒక దళం వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమరి మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది. ముచ్చుమరిలో జరిగేటువంటి పరిణామాలు ఏ పరిస్థితులకు దారితీస్తాయనేటువంటి ఉద్రిక్తత ఓవైపు కొనసాగుతుంది. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో నందికొట్కూరు బ్రాహ్మణ్ కొట్కూరు పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఉద్రిక్తమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోహిత్, రాడి హుసేన్, నందికొట్కూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైఠాయించారు. పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ముచ్చుమరి బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ ఉండగా బ్రాహ్మణ కొట్కూరులో బైరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని స్టేషన్కి పిలిపిస్తాము, ఇక్కడే ఉండండి, ముచ్చుమరికి వెళ్ళటానికి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ సిద్ధార్థ రెడ్డి అనుచరులు కూడా బైఠాయించారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.